కొట్టి దెబ్బలు కొట్టి ఆడ అంటే ఆడ జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసినామండి. ఎట్లా సమర్థిస్తాం చెప్పండి? ఏ లా ఒప్పుకుంటుందో చెప్పండి? అది కరెక్టే అనేటటువంటి మాట. ఇప్పుడు మనం దాన్ని ఏంటంటే సమర్థించుకోవడానికి గుడ్డిగా సమర్థించుకోవడం తప్పితే ఏ లా ఒప్పుకుంటది? మీరు ఒక వ్యక్తి మీద ఈవెన్ అంటే నేరస్తుడు అని తేలిలోని కూడా ఎన్నో రాజ్యాంగంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదండి. దొంగతనం చేసిందనో లేదా హత్యలు చేసిందనో నేరాలు నిరూపించబడ్డాన్ని కూడా మ్యాన్ హ్యాండిల్ చేయడానికి లేదనేటువంటిది లా చెప్తున్నాయి కదా. అట్లాంటిది మీకు ఎవరు అధికారం ఇచ్చినారు? మీరు పోయి ఇప్పుడు మల్లనన్ను మనం అడుగుతున్నాం, ఎవరు అధికారం ఇచ్చినారని సిస్టర్ చెప్పింది. ఎవరు అధికారం ఇచ్చిండ్రు ఆయనకు కవిత అక్కని చేయొద్దని? అట్లాగే మీకెవరు అధికారం ఇచ్చిండ్రు మల్లన్న మీద దాడి చేయమని? మల్లన్న ఆఫీసును బలగొట్టమని ఎవరు దాడి ఇచ్చిండ్రు? మల్లన్న సంయమనం కోల్పోయిండు. మల్లన్న అంటే ఆయన మాట్లాడిన మాటలు డెఫినెట్ గా సభ్య సమాజం గర్హిస్తుంది. మా పార్టీ అధ్యక్షుడు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు. ఒక ఆడబిడ్డతో విషయంలో మాట్లాడినప్పుడు కానీ, ఎవరైనా ఆడబిడ్డ కావచ్చు మగబిడ్డ కావచ్చు, కానీ ఆడబిడ్డలో ఇంకా సున్నితత్వం ఉంటది కదా. ఒక మహిళ పట్ల మనం భారతీయ సమాజంలో ఉన్నటువంటి గౌరవము, దాని ప్రకారము తెలంగాణ సంస్కృతి ప్రకారం ఒక మహిళ పట్ల చాలా జాగ్రత్తగా, ఒకవేళ మహిళ నుంచి ఏదన్నా తప్పు జరిగినా కూడా మనం చాలా సంయమనతోటి ఏది ఏమంటారు సహోదర భావంతో మాట్లాడాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నోటికి వచ్చేంత మాట్లాడితే, ఆయన అన్నది సిస్టర్ అన్నది కరెక్టే. ఆయన అందరినీ అట్నే మాట్లాడుతున్నాడు. ఆయనకు చెప్తున్నారు, అలాంటి స్నేహితులు కూడా చెప్తున్నారు, అయ్యా స్వయమనం కోల్పోకు, నువ్వు చేసేటువంటి బీసీ ఉద్యమం ఓకే, బీసీల కోసం కొట్టడం ఓకే, లేకపోతే దాన్ని లేవనెత్తడం ఓకే, కానీ నీ భాషను మార్చుకోమని నేను కూడా చెప్పిన. నాకు కూడా సందర్భం ఉన్నప్పుడు, నాకు కూడా స్నేహితుడు కాబట్టి, మాతో కలిసి పనిచేసినాడు కాబట్టి డెఫినెట్ గా నేను కూడా చెప్పాను. సో ఆయన మార్చుకోకుంటే పదే అంటే ఇప్పుడు అంటే కేసీఆర్ గారికి కూడా సజెస్ట్ చేసిన వాళ్ళలో నేనున్నా, సార్ భాష మంచిది కాదని. ఏదో సందర్భంగా మేము ఉద్యమ టైంలో పోయినప్పుడు కోదండరామ్ గారి నుంచి ఒక ఏదో మాట అంటే, సార్ ఈ భాష మనం ఉపయోగించొద్దని చెప్పినాను. ఈ స్థాయిలో మీరు చెప్పగలను. సో వారిని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటది. ఆ సరి చేసుకోలేదు, సరే మాట్లాడండి. కేసీఆర్ గారు చాలా సార్లు చాలా సందర్భాల్లో చాలా మందిని దద్దమ్మలు అదని ఇదని ఇచ్చే ఇష్టమని మాట్లాడండి, దాడి చేసిండ్రు. పోయి అందరూ స్వయంగా జానారెడ్డి గారి మీద చేసినారు. మరి మా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసినారు. పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా జానారెడ్డి వాళ్ళందరూ కూడా ఫిజికల్ దాడి చేసినారా? ఫిజికల్ దాడి అనేటువంటిది తప్పు. దానికి వాళ్ళు క్షమాపణ చెప్పుకోవాలి. ఒక్క నిమిషం మీరే చెప్పిరు, ఏమని చెప్పిరు? తీన్మార్ మల్లన్నట్లు అనడం తప్పు. ఇది ఒక్కసారి కాదు, ఇంత ముందు కూడా రిపీట్ అయింది అని అంటే 100 సార్లు రిపీట్ అయితే ఆడబిడ్డని అంత మాట అంటే మమ్మల్ని ఎట్లా ఊరుకోమంటారు? దాడి ఎందుకు కరెక్ట్ కాదు? నేను అంటే చట్టపరంగా మీరు ఏదైతే అప్రోచ్ అయినరో ఆ అప్రోచ్ ను నేను అప్రిషియేట్ చేస్తున్నా, నేను కాదంటలేను. చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి. ఫిజికల్ దాడి అనేది మన సిస్టమ్ లో ఒప్పుకోరమ్మా, మన సిస్టమ్ లో ఒప్పుకోరు. ఫిజికల్ దాడి ఎవరి మీద జరిగినా తప్పంటున్నా నేను. మల్లన్న ఒక్కరి మీద కాదు, మల్లన్న ఒక్కరి మీద కాదమ్మా. ఏంది గాల్లోకి కాల్పులు జరగడం ఎంతవరకు కరెక్ట్? మేమున్నాం స్వయంగా అక్కడ లైవ్ లో. చంపేస్తా ఉంటే ఆత్మరక్షణకు ఉన్నోడు చేయడా? గన్మెన్ మీకు ఇచ్చిన బాధ్యత ఉంటది కాపాడేది. గన్మెన్ తప్పడతారా? ఇప్పుడు మీరు గన్మెన్ తప్పడతారా? ఆడబిడ్డల మీదికి గన్మెన్ తప్పు తప్పే అంటున్నా కదా. అడుగుతున్నా మిమ్మల్ని, ఒకవేళ మాట జారినాడు దానికి శిక్ష వేయాలని నేను అంటున్నా. ఆ శిక్ష వేయకుండా మీరే శిక్షకు మీరే మాట్లాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సార్ గారినే అన్నారు, మీరెందుకు మేమేం దాడి చేయలే కదా, మేమేం దాడి చేయలేదు కదా.
మీరు న్యాయపరంగా మా ఆ రోజు పార్టీ నుంచి ఇప్పటివరకు సస్పెండ్ శిక్ష పడిందా? మా పార్టీ నుంచి ఇప్పటివరకు శిక్ష సస్పెండ్ పడిందా? ఇట్లా మాట్లాడిన మరి కేసీఆర్ గారికి ఏం శిక్ష పడిందమ్మా? ఆయన మాట్లాడిన మాటలకు ఏం శిక్ష పడింది? కేసీఆర్ గారు ఎక్కడన్నా ఇటువంటి వంగ్య భాష ఎక్కడన్నా వాడిండా? 100% వాడిండమ్మా. ఒకసారి తీద్దాం. ఇప్పుడు అట్లా కాదమ్మా, నేనేమంటున్నా అంటే భాష విషయంలో ఎవరికి ఎగ్జిబిషన్ లేదు. మల్లన్నకి ఏదో ఎగ్జిబిషన్ ఇవ్వమని నేను అంటలేను. మల్లన్న చేసేది తప్పే. మల్లన్న యొక్క వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా, మా పార్టీ పరంగా ఖండిస్తున్నా, వ్యక్తిగతంగా ఖండిస్తున్నా. కానీ దానికి ప్రతిగా ఈ ఫిజికల్ దాడి చేయడం అనేటువంటిది మాత్రం కూడా కరెక్ట్ కాదు అంటున్నాను. నిషా గారు ఒక నిమిషం